ప్రభుత్వాన్ని బట్టి ఉదయకాలంలో వర్డ్ ఆఫ్ హోప్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాము. అందరూ బాగున్నారా? చాలా సంతోషం. 2వ దినవృత్తాంతములు 14:7 వాక్యాన్ని మనం చదువుదాము. పరిశుద్ధ గ్రంథంలో అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసిన, మన దేవుడైన యెహోవా మనకు ఆశ్రయించుచును కనుక ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తున్నాడు. దేవుడు తన మాటలు దేవుడు దీవించును గాక. ఈరోజు బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్న వాక్యాన్ని మనం చూస్తే, అతడు యూదా వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను. ఎవరు అతడు అనే మాటలు మనం చూస్తే పరిశుద్ధ లేఖనాల్లో ఆశ అనే మాటకు వైద్యుడు, స్వస్థపరిచేవాడు. ఆశ మాట్లాడుతున్న అంశాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేసిన. యూదా అనగా స్తుతి. దేవుని సన్నిధిలో యూదా ప్రజలైన వారు దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తారు. దేవుని సన్నిధిలో వారి పితరులు ఏం చేశారంటే, 2వ దినవృత్తాంతములు 14:4 వారి పితరులైన దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రాన్ని బట్టి విధులను బట్టి క్రియలను జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞ ఇచ్చి, ఉన్నత స్థలమైన సూర్యదేవతల స్తంభములను వాటినన్నింటిని పడగొట్టించి వాటినన్నింటిని నిర్మూలన చేసి ఏం చేసినంటే జీవము గల దేవుని ఆరాధన చేయడానికి ఆశ ఇష్టపడి యూదా వారికి ఇలా చెల్లిస్తున్నాడు. మన దేవుడిని యెహోవాను మనం ఆశ్రయించటము కనుక ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తున్నాడు. అంటే ఈరోజు మన పితరులైన వారు, మీ పితరులైన వారు ఒకవేళ విగ్రహ ఆరాధనలో ఉంటే, ఈరోజు మన జీవగల దేవుని మీరు మీ కుటుంబ బిడ్డలు నమ్ముకుంటే, దేవుని ఆశ్రయించినందున వారి చుట్టూ నెమ్మది కలుగు చేసే దేవుడు. ఈరోజు ఎన్నో కుటుంబాలకు నెమ్మది లేదు, ఎంతోమందికి నెమ్మది లేదు. ఈరోజు నీకు నాకు అందరికీ మనకు నెమ్మది ఉండాలంటే బైబిల్ వాక్యం చెప్తుంది, వారి చుట్టూ నెమ్మది కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. అంతే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే దావీదు కీర్తన 4:8 అంటున్నాడు, ఆయన ఆశ్రయించినందున యెహోవా నెమ్మదితో పండుకుందును, నేను సురక్షితంగా నిద్రపోతానని అంటున్నాడు. నేను ఒంటరిగా ఉన్నా కానీ సురక్షితంగా జీవిస్తాను అన్నాడు. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నా సురక్షితంగా ఉంటావు, నెమ్మదిగా పండుకుంటావు, నెమ్మదిగా నువ్వు చక్కని జీవితాన్ని కొనసాగిస్తావు. నీవు నీ కుటుంబం నీ బిడ్డలు నెమ్మదిగా ఉండాలంటే దేవుని ఆశ్రయించిన కుటుంబాలందరూ అన్ని కుటుంబాలు కూడా నెమ్మదిగా ఉంటారు. కనుక ఈరోజు దేవుని లేఖనాన్ని బట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఎంతమంది అయితే దేవుని ఆశ్రయిస్తారో వారందరికీ నెమ్మదిని కలుగు చేసి దేవుడు మన పక్షాన ఉంటాడు. ఈ మాటలు బాగా గమనించి దేవుని ఆశ్రయించి వారందరూ కుటుంబాలు వర్ధిల్లినట్లుగా దేవుడు తన పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జాలి కలిగిన దేవ, కృప కలిగిన రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ అన్నాడు తండ్రి, మనము దేవుని ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగు చేస్తానంటున్న ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే దేవుని ఆశ్రయించారు వారందరికీ నెమ్మది కలుగు చేసి, ఏ విషయాలైతే వారికి నెమ్మది కోల్పోయారో వారి కుటుంబాలకి వారు బిడ్డలందరికీ నెమ్మదిని కలుగు చేసి, చదువులో కానీ వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ చేతి పనులు కానీ వారు చేస్తున్న ప్రతి పనిలో నెమ్మదించి సురక్షితంగా జీవించే గొప్ప భాగ్యం ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.